బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. నేడు కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ పూర్తి ఆధారాలను తెప్పించుకొని పరిశీలిస్తుండగా ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఇప్పటికే విచారణను ప్రారంభించింది. అయితే ఏసీబీ కేసుతో ఎఫ్ఈఓ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో కేసు వాపస్ తీసుకుంది ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ. ఫార్ములా ఈ రేస్తో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని లండన్లోని ఆర్బిట్రేషన్కు తెలిపిన సర్కార్ అదే టైంలో ఏసీబీ కేసును ఎఫ్ఈఓ కంపెనీ ఎదుర్కోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఎఫ్ఈఓ కంపెనీ ఆర్బిట్రేషన్లో కేసు వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక ప్రభుత్వం ముందు జాగ్రత్తతో 800 కోట్ల నష్టం తప్పింది. ఇక ఫార్ములా ఈ రేసు నిర్వహించడంతో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. అయితే అవన్నీ పూర్తిగా అవాస్తవమని తేల్చింది ప్రభుత్వం. మొత్తంగా ఫార్ములా ఈ రేసు కేసు ఏసీబీ దర్యాప్తుతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఈ ఫార్ములాకు సంబంధించిన ఏసీబీ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అనేక ఫైల్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు హెచ్ఎండిఏతో పాటు పురపాలక శాఖకు సంబంధించిన ఆఫీస్లో కీలకమైనటువంటి ఈ ఫార్ములాకు సంబంధించిన అగ్రిమెంట్స్ కాపీస్తో పాటు కొన్ని సంతకాలు చేసినాయి. కేటీఆర్, అరవింద్ కుమార్ సంతకాలు చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలించారు. ఈరోజు లేదా రేపు కేటీఆర్కి, అరవింద్ కుమార్కి, జీవీఎల్ రెడ్డికి ముగ్గురికి నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారణకి పిలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నెల 30 వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి విచారణ కంటిన్యూ చేయమనండి, విచారణకి కేటీఆర్ పూర్తిగా సహకరించాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో అనేక అంశాలు పొందుపరిచింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని విచారణకు పిలిస్తేనే ఈ ఫార్ములాకు సంబంధించిన కేసు దర్యాప్తులో ముందుకు జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు జరిగిన ఒప్పందాలు ఏంటి, అసలు అగ్రిమెంట్ జరగకముందే నిధులు మళ్లించారు. అంటే ఒక ఎంఈఓ క్యాన్సిల్ అయింది, మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. ఆ అగ్రిమెంట్ చేసుకోకముందే ఆ లండన్ కంపెనీకి మొత్తం ఈ ఫార్ములాకు సంబంధించిన సంస్థకి డబ్బులు 54 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించలేదు, ప్రభుత్వ అనుమతి లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేదు. ఇందులో కేటీఆర్ వన్ సైడ్గా వివరించి ఆ కంపెనీకి లాభం చేకూర్చే విధంగా, హెచ్ఎండిఏ ఖజానాకు నష్టం కలిగే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. దీంతో హెచ్ఎండిఏ 54 కోట్ల రూపాయల నష్టం జరిగింది హెచ్ఎండిఏ ఖజానాకు అని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈ ఫార్ములాకు సంబంధించిన కార్ రేస్కు 10వ సెషన్ ఇక్కడ నిర్వహించేందుకు అగ్రిమెంట్లు జరగకముందే ఏవైతే డబ్బులు చెల్లింపులు జరిగాయో వీటన్నీ కూడా కేటీఆర్ ఆదేశాల మేరకు మేము విడుదల చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే హెచ్ఎండిఏకి సంబంధించిన కొంతమంది అధికారులను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్టు తెలుస్తుంది. వారి స్టేట్మెంట్ కూడా, ఎందుకంటే ఆ సమయంలో ఎలా చెల్లింపులు జరిగాయి, బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి విదేశీ కరెన్సీ రూపంలోనే డబ్బులు చెల్లింపులు చేశారు. కాబట్టి ఎవరికి లాభం జరిగింది, ఈ కంపెనీ నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండానే డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని ఏసీబీ విచారిస్తే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన మాత్రం ముందు ఆ కేసు నమోదైన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడించే ప్రయత్నం చేశాడు. అలా అన్ని అబద్ధాలే చెప్పినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎలక్షన్ బిజీలో ఉన్నాను, ఏం జరిగిందో తెలియదు, ఆ సంతకాలు చేశాను, పంపించాం డబ్బులు, తర్వాత స్పాన్సర్ని వెతుకుతామని చెప్పేసి అనుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇదైతే ప్రాసెస్ జరిగిందో దీంట్లో ఒకవేళ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళినట్టయితే పెద్ద ఎత్తున నష్టం జరిగేది అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితోని
ఈ ఫార్ములాకు సంబంధించిన కంపెనీ ప్రతినిధులు ఆ భేటీ అయిన తర్వాతే ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏదైతే నిధులు మళ్లించారో ఆ నిధులకు సంబంధించిన పూర్తి విచారణ జరిపి ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం ఆ రిపోర్ట్ తెప్పించుకొని దీంట్లో ముందుకు వెళ్తే ఇంకా 800 నుంచి 1000 కోట్ల వరకు కూడా హెచ్ఎండిఏకి ఇటు ప్రభుత్వానికి నష్టం జరిగేది. ఇప్పుడు ఒకవేళ చెల్లింపులు చేసినట్టయితే 110 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంకా అదనపు ఛార్జీల రూపంలో చెల్లించాల్సి వచ్చేది. వీటన్నిటిని కూడా నిర్ణయం ఏదైతే ఈ ఫార్ములాకు సంబంధించిన అగ్రిమెంట్ రద్దు అంటే దాన్ని మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి లాభం అంటే నష్టపోకుండా కాపాడగలిగామని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇంకా ఈ ఏదైతే ఏసీబీ ఇప్పటివరకు సేకరించిన వివరాలన్నిటినీ కూడా కేటీఆర్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి ఆ విచారణలో అన్నీ అడిగే అవకాశం కనబడుతుంది. ఆయన విచారణకు కూడా పూర్తిగా సహకరించాలని చెప్పేసి ఏసీబీ ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుంది. అయితే ఈ ఫార్ములాకు సంబంధించిన ఏదైతే లండన్లో ఒక కేసు వేయడం జరిగింది. వాళ్ళు ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో ఈ అన్ని విషయాలు బయటపడడంతో వాళ్ళు ఆ కేసుని విత్డ్రా చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అనే సంస్థలో వాళ్ళు కేసు వేయడం జరిగింది. ఈ ఫార్ములాకు సంబంధించి తాము ఈ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో అగ్రిమెంట్ ప్రకారం నష్టాలు వచ్చే అవకాశం ఉంది, మాకు పెద్ద 1000 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఆ కేసు వేశారు. కానీ ఇక్కడ ఏసీబీ కేసు నమోదయ్యి ప్రభుత్వం పూర్తి వివరాలు ఏదైతే ఆర్బిట్రేషన్కి సంబంధించి అక్కడికి వెళ్ళి పూర్తిగా వివరాలు అందించడంతో ఈ ఫార్ములాకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడంతో వాళ్ళు కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది. దీనివల్ల 800 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం జరగకుండా చూసుకోగలిగామని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ సురేష్.